హాయ్ అందరికీ, గ్రీష్మ బంగారం ఛానల్. చిలుకూరు అండ్ గండిపేట్ పార్క్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మేము కాసేపు నిద్రపోయాము. అప్పటికల్లా ఈవినింగ్ అయిపోయింది. నిద్రపోయి లేచిన తర్వాత మేము కోటి దీపోత్సవం కార్యక్రమానికి వచ్చాము. ఇది ఎన్టీఆర్ స్టేడియం దగ్గర జరిగింది. ఆ రోజు ఫుల్ రష్ గా ఉంది, అందుకని మమ్మీ నన్ను ఎత్తుకుంది. ఇలా చాలా మందికి తెలుసు, కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రతి సంవత్సరం భక్తి టీవీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియం దగ్గర కండక్ట్ చేశారు. చాలా మంది భక్తులు వచ్చి అక్కడ దీపాలు వెలిగిస్తారు. మాకు పగలు చూసే టైం దొరకలేదు, అందుకే బాగా నైట్ అయిన తర్వాత వెళ్ళాము. ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టి వెళ్ళాము. ఎంట్రన్స్ లో ఉసిరికాయ దీపాలు అండ్ 365 వత్తులు అమ్ముతున్నారు. కార్యక్రమం జరిగే దగ్గర కూడా దీపాలు ఉంటాయి. అక్కడ ఎవరైనా దొరకని వాళ్ళు ఇక్కడికి వచ్చి దీపాలని తీసుకోవచ్చు. ఈ ఎన్టీఆర్ స్టేడియం అంటారు కదా, ఇదంతా గ్రౌండ్ లాగా ఉంటుంది. సో ఇది చాలా పెద్ద గ్రౌండ్. బయట అంతా కలర్ బెలూన్స్ అమ్ముతున్నారు. కలర్ బెలూన్సే కాకుండా మనకి తినుబండారాలు కూడా అమ్ముతారు. సో తినుబండారాలు వచ్చేసి మరమరాల మిక్చర్ అండ్ శనగల మిక్చర్ అమ్ముతున్నారు. దీపోత్సవం కార్యక్రమం జరిగే ప్రదేశము. బ్లూ కలర్ లో గ్రౌండ్ పెట్టారు కదా, అవి మంచు కొండలు. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ముందు శివుడు అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా పెట్టారు, చాలా పెద్దవి. మిగిలిన విగ్రహాలని చిన్న గుళ్ళుగా స్టేజ్ పైనే కట్టారు. చూడడానికి చాలా బాగుంది. మేము కెమెరాలో అంతా క్యాప్చర్ చేయలేకపోయాము. మధ్యలో చాలా శివుడి విగ్రహం పెట్టారు. కార్యక్రమం అంతా భక్తి పాటలు పెట్టారు. ఆ భక్తి పాటలు కూడా మనము సులువుగా పాడుకునే విధంగా ఉన్నాయి. ఇవి చిన్న పిల్లలు సైతం సులువుగా పాడేస్తారు, అంత ఈజీగా ఉన్న భక్తి పాటలు పెట్టారు. పిల్లల్ని ఇలాంటి ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉంటే గనక మన పాటలు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. కూడా కాసేపు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతారు. కార్యక్రమం అయిపోయినాక దీపాలు వెలిగిస్తారు. సో అందరూ ఇలా టేబుల్ పైన దీపాలు పెట్టుకొని కూర్చున్నారు కార్యక్రమం అయిపోయినాక వెలిగించడానికి. కొన్ని కొత్త దీపాలు ఉంటే కొన్ని ఆల్రెడీ వాడేసిన దీపాలు ఉంటాయి. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు కనుక అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి, సో దట్ వీడియో బాగా పుష్ అవుతుంది. చెప్పినట్టుగా స్టేజ్ పైన అలా చిన్న గుళ్ళుగా కట్టారు. చూడటానికి స్టేజ్ కన్నుల పండగగా. ఈ వీడియోలో ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ క్లోజ్ షాట్ లో తీసింది కనబడుతుంది. గోడలు కూడా చక్కగా టెంపుల్ థీమ్ తో కట్టారు. సో మీరు ఆ గోడల్ని ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు, టెంపుల్ థీమ్ తో ఉంటాయి. ఇంకా బాగా నైట్ అయిపోయింది. ఇంకా మా గ్రీష్మకి నిద్ర వస్తుంది, అందుకని చెప్పి మేము ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి బయలుదేరినాక కొంచెం యాక్టివ్గా అయింది. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం కార్తీక మాసంలోనే పెడతారు. ఈ ప్రదేశంలో అయితే కోటి దీపోత్సవంగా పెట్టారు. కొన్ని ప్రదేశాలలో లక్ష దీపోత్సవం కూడా చేస్తూ ఉంటారు, అంటే 1,00,000 ఒత్తుల్ని వెలిగిస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ గ్రీష్మ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in another video. Don't forget to subscribe the channel. Bye. Take care. ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాము.